హలో స్టూడెంట్స్, ఇంటిగ్రేషన్లో 7 మార్క్స్ మెథడ్ ఉన్నది. దీంట్లో ఖచ్చితంగా ఒకటి 7 మార్క్స్, ఒకటి కంపల్సరీ వస్తాయి. ఒకటి 7 మార్క్స్ మెథడ్ చూసినప్పుడే గుర్తుపెట్టాలి. మనం ఇక్కడ ఏముంది, ఇంటిగ్రల్ 1/3 cos x + 4 sin x + 6. అంటే ఈ మెథడ్ ఎలా ఉంటాయంటే చూడండి ఒకసారి. మెథడ్ ఎలా అంటే ఇంటిగ్రల్ 1/a + b cos x * dx. ఈ మెథడ్లో ఉన్న ఇంటిగ్రల్ 1/a + b sin x * dx. ఈ మెథడ్లో ఉన్న ఇంటిగ్రల్ 1/a cos x + b sin x * dx. ఈ మెథడ్లో ఉన్న ఇంటిగ్రల్ 1/a cos x + b sin x + c * dx. ఈ మెథడ్లో ఉన్న బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ 1/a + b cos x * dx మెథడ్లో ఉన్న ఇంటిగ్రల్ 1/a + b sin x dx మెథడ్లో ఉన్న ఇంటిగ్రల్ 1/a cos x + b sin x dx మెథడ్లో ఉన్న ఇంటిగ్రల్ 1/a cos x + b sin x + dx మెథడ్. ఈ 4 మెథడ్లో ఏ మెథడ్ ఉన్నా వర్కింగ్ రూల్ దీన్ని ఎలా తీసుకుంటామంటే, దీనికి వర్కింగ్ రూల్ ఎలా అంటే చూడమ్మా, 4 tan x/2 = t అనుకుంటాం. tan x/2 = 2 అనుకుంటాం. చూడమ్మా, tan x/2 = 2. నెక్స్ట్ dx = 2dt/1 + t². dx = 2 × dt/1 + t². నెక్స్ట్ sin x = 2t/1 + t². cos x = 1 - t²/1 + t². అంటే మనకు మెథడ్ ఇది. ఈ మెథడ్లో ఇలా కనబస్తే అంటే ఈ ఫామ్లో ఉంటే ఏం తీసుకోవాలంటే ఫస్ట్ పుట్ tan x/2 = t అనుకోవాలి. నెక్స్ట్ dx = ఏమనుకోవాలా, 2 × dt/1 + t² అనుకోవాలి. sin x అనుకోవాలిగా 2t/1 + t² అనుకోవాలి. cos x అనుకోవాలా 1 - t²/1 + t² అనుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తించండి మీరు, డినామినేటర్లో చూడండి 1 + t², 1 + t², 1 + t². చూడండి డినామినేటర్ పైది న్యూమరేటర్, కింద డినామినేటర్. డినామినేటర్ని చూడండి 1 + t², 1 + t², 1 +. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, tan x/2 = t ఇస్తున్నాం. dx అంటే ఏమనుకున్నాము, dx అంటే 2, ఇక్కడ d ఉంది, ఇక్కడ d ఉంది, x బదులు ఉంది t, అంటే dx = 2 × dt. sin x అంటే 2 రాసినాము, t రాసినాము. నెక్స్ట్ cos x గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, ఈ మెథడ్ ఉంటే వర్కింగ్ రూల్ ఏంటంటే tan x/2 = t. నెక్స్ట్ dx = 2 × dt/1 + t². sin x 2t/1 + t². cos x 1 - t²/1 + t². ఒకవేళ ఇక్కడ మనకు a + b cos x లో కాకుండా ఒకవేళ ఇంటిగ్రల్ 1/a + b cos 2x * dx. చూడండి ఇంటిగ్రల్ 1/a cos 2x + b sin 2x + c * dx. ఈ మెథడ్లు ఇస్తే ఇలాంటి వస్తే ఇక్కడ మనకు ఈ ప్రాబ్లమ్స్ 2 లేదు, ఇక్కడ ఏముంది 2 ఉంది. అంటే 2 లేకుంటే 2, 2, 2 వస్తాయి. 2 ఉంది అనుకో tan x = t, dx = dt/1 + 2, sin x = 1 + t², cos x = 1 - గుర్తుపెట్టుకోండి. 2 లేదు కాబట్టి 2, 2 వస్తుంది. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 రాదు, అంతే డిఫరెన్స్, అంతకన్నా ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, మనకి అప్రాక్సిమేట్లీ ఈ మెథడ్స్ అడుగుతాడు. ఓకేనా, దీంట్లో కంపల్సరీ ఒక ప్రాబ్లం అడుగుతాడు. ఇప్పుడు ఆ ప్రాబ్లం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇది వర్కింగ్ రూల్. ఓకేనా, వర్కింగ్ రూల్ చూడండి. చూడమ్మా, వర్కింగ్ రూల్ ఇది. ఓకేనా, ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం, మీకు అర్థం. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఉంది, ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏముంది, ఇంటిగ్రల్ 1/3 cos x +
4 sin x plus 6 into dx. 7 marks, very important. 7 marks problems. 7 marks problem. 7 marks very important. 7 marks very important. చూడండి, ఇంటిగ్రల్ 1/3 cos x plus 4 sin x plus 6 into dx. దీనికి వర్కింగ్ రూల్ ఏం తీసుకుంటామంటే, ఫస్ట్ ఏమనుకుంటామంటే చూడు, పుట్ tan x/2 is equal to t, dx is equal to 2 dt by 1 plus t square, sin x equal to 2 dt by 1 plus t square, cos x is equal to 1 minus t square by 1 plus t square. ఇది మనకు వర్కింగ్ రూల్, ఇంపార్టెంట్ వర్కింగ్. ఇప్పుడు ఈ మొత్తం తీసుకొని ప్రాబ్లంలో ఏముందో సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడమా, ఫస్ట్ ఇంటిగ్రల్ 1/3 ఇంటూ కాస్ ఎక్స్ అంటాడు. కాస్ ఎక్స్ అంటే ఏముంది మా, 1 minus t square by 1 plus t square ప్లస్ 4 ఇంటూ సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ ఏముంటుంది, 2t by 1 plus t square ప్లస్ 6 ఇంటూ dx. dx అంటే ఏముంది మనకు, 2 dt by 1 plus t square. అదేనా అనేది dx is equal to 2 dt by 1 plus t square. ఇప్పుడు చూడు మా ప్రాబ్లం చూడు, ఇంటిగ్రల్ 2 dt by 1 plus t square by 3తో అడుగు చేయమ్మా. 3 1 జా 1 minus t square ఉంది కదా, 3తో 3 into 1 3 minus 3 into t square 3t square ప్లస్ 4 2 జా 8t. ఇక్కడ దీనికి క్రాస్ చేయాలి అంటే ప్లస్ 6 into 1 plus t square by ఎల్సిఎం అవుతుంది మా, 1 plus t square. 1 plus t square 1 plus t క్యాన్సల్. 2 కాన్స్టెంట్ కాబట్టి 2 ముందర రాస్తాయి. ఇంటిగ్రల్ dt by 3 minus 3t square ప్లస్ 8t ప్లస్ 6 1 జా 6 ప్లస్ 6 into t square 6t square. చూడమ్మా, 2 ఇంటిగ్రల్ dt by చూడమ్మా, ఇక్కడ 6 into t square ఉంది, ఇక్కడ 3 into t square ఉంది. 6t square లో నుంచి 3t square పోతే 6 లో నుంచి 3 పోతే 3t square 3t square. ఓకేనా, నెక్స్ట్ 8 into t, నెక్స్ట్ ప్లస్ 8 into t. నెక్స్ట్ చూడమ్మా, ప్లస్ 6 ప్లస్ 3 ప్లస్ 9 ప్లస్ 9. ఇది ఏ ఫార్ములా ఉంది మనకు, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది. ఎప్పటికైనా సరే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ అంటే టీ స్క్వేర్ అనేది 1 ఉండాలి. మనకు 3 ఉంది కాబట్టి 3 కామన్ తీద్దాం, అంటే 2/3 3 కామన్ తీస్తే ఇంటిగ్రల్ dt by t స్క్వేర్ ప్లస్ 3 కామన్ తీసిన 8/3t ప్లస్ 9/3 అంటే 2/3 ఇంటిగ్రల్ dt by t స్క్వేర్ ప్లస్ 8/3t ప్లస్ 3 1 జా 3 3 జా 3, అంతే కదా. 2/3 2/3 dt by t స్క్వేర్ ప్లస్ 8tt ప్లస్ 3 వచ్చింది. చూడమ్మా, ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ చూడు, రాసు ఇక్కడ 2/3 ఇంటిగ్రల్ 1/t స్క్వేర్ ప్లస్ 8/3t ప్లస్ 3 ఇంటూ dt. ఇక్కడ మనము ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పేటప్పుడు చెప్పాను ప్రాబ్లం. ఇక్కడ ఉండే ప్రాబ్లం మనం ఇక్కడ హాఫ్ అనుకుంటాం, ఈ ప్రాబ్లంని హాఫ్ అనుకుంటాం. హాఫ్ అంటే ఎంత, 1/2. గుర్తుపెట్టుకో, నువ్వు ఖచ్చితంగా రాయాలి. ఈఆర్ హాఫ్ అనుకో, షే అనుకో అంటే హాఫ్ అనుకోవాలి. హాఫ్ అనుకుంటే ఏమవుతుందమ్మా, ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది 8/3 ఇంటూ నువ్వు ఎందుకుంటావు హాఫ్ అనుకోవాలి. హాఫ్ అనుకుంటే 2 1 జా 2 4 ఎంత ఉందమ్మా 4/3
4/3. ఈ ప్రాబ్లం చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్పిన ఇక్కడ హాఫ్ అనుకొని చేయాలా లేకుంటే వేరే మెథడ్ చేయొచ్చు. హాఫ్ అనుకుంటే ఈజీగా హాఫ్ అనుకున్నాం అనుకో అప్పుడు ఏమవుతుంది చూడండి 2/3 ఇంటిగ్రల్ 1 ఇక్కడ హాఫ్ అనుకుంటే నీకు ఏమవుతుంది 4/3. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఏం రాస్తాను t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంత వచ్చిందో దాన్ని ఏం చేయాలా స్కోర్ చేసి మైనస్ చేయాలి. అంటే మైనస్ 4 స్క్వేర్ ఎంత 16, 3 స్క్వేర్ 9 ప్లస్ 3 ఇంటూ dt. గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను చెప్పేటప్పుడు ముందే చెప్పాను. ఇక్కడ హాఫ్ అని చేసుకోవాలా, లేదంటే నువ్వు a ప్లస్ బి హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab చేసి దీంట్లో వచ్చి తీస్తే అదంతా వస్తాయి. అదంతా కాకుండా సింపుల్గా దీన్ని హాఫ్ అనుకుంటున్నాం. హాఫ్ అంటే ఎంత 1/2 అనుకుంటాం. అంటే 8/3 ఇంటూ 1/2, 2 1 జా 2 4 జా 4/3. అంటే ఈ మొత్తాన్ని ఏం రాస్తావు t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్. ఈడ ఎంత వస్తుంది దాన్ని స్క్వేర్ చేసి మైనస్ చేస్తాయి. ఇప్పుడు చూడమ్మా నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ ఏం చేస్తావు పక్కన సపరేట్ చేసుకో. ఈ పార్ట్ ఉంది దీని చెప్తా -16/9 ప్లస్ 3 ఉంది. అంటే -16 9 3 జా 27/9. 20లో 6 పోతే అమ్మా 27 కదా, 20లో 16 పోతే 4 4 ప్లస్ ఒక 9 ఎంత 11. ఏం 11 ప్లస్ 11/9. అంటే చూడమ్మా ఇప్పుడు దీనికోసం అప్పుడు వేస్తావు 2/3 ఇంటిగ్రల్ 1/t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్. మొత్తం చేసే వస్తుంది ప్లస్ 11/9 dt. ఇది వచ్చింది. కానీ మనకు ఫార్ములా ఉందమ్మా. ఏ ఫార్ములా ఉంది చూడు ఒకసారి. మనకు ఇంటిగ్రల్ 1/a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఇంటూ dx 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ ఈ ఫార్ములా ఉంది మనం. ఇంటిగ్రల్ 1/a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఇంటూ dx. మీకు ఫార్ములాస్ చెప్పేటప్పుడు చెప్తా. రూట్ ఉంటే సైన్ కానీ కాస్ కానీ వస్తాయి, రూట్ లేకుంటే ట్యాన్ వస్తాయి అని. ఇప్పుడు దీని ప్రకారం చూడగా మనకు దీని ప్రకారం మార్చాలి కాబట్టి 2/3 ఇంటిగ్రల్ 1/t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ దీనికి రూట్ రావు కదా, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అయినా ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అయినా ఒకటే. లేదు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నా ఒకటే. నువ్వు కన్ఫ్యూజ్ కాకుండా అంటే ఇక్కడ రాసుకో. ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ ఏ స్క్వేర్ ఏదైనా ఒకటే. ఓకేనా. ఇప్పుడు చూడు ఈ ఏ స్క్వేర్ ఇక్కడ ఏనా ఉంది, స్క్వేర్ అంటే ఎంత దీన్ని √11/3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా ఇంటూ డి. ఎందుకు రూట్ కు స్క్వేర్ పోతే 11 వస్తుంది, మళ్ళీ 3 స్క్వేర్ అంటే 9 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఈ ఫార్ములాకి మార్చేస్తాం. ఇలా రాసుకోవాలి. లాస్ట్ ఆన్సర్ ఇది రాస్తాం చూడండి. చూడమ్మా 1/a ఆల్రెడీ మనకి ఇక్కడ ఏముంది చూడండి 2/3 ఉంది కదా, 2/3. ఓకేనా. నెక్స్ట్ 1/a అంటే ఎంతమ్మా మనకి ఏంటది √11/3 tan ఇన్వర్స్ x/a. ఎక్స్ అంటే ఎంత ఉంది t ప్లస్ 4/3 ఏ అంటే అంటే √11/3 ప్లస్ సి. చూడండి మనం ఏం రాస్తాం అంటే ఫార్ములాలు ఎట్లా రాస్తాం. 1/a ఆల్రెడీ మనకు 2/3 ఉంది, 2/3 1/a అంటే ఏంది 1/a అంటే ఎంత √11/3 tan ఇన్వర్స్ ఎక్స్ అంటున్నాడు. ఎక్స్ అంటే ఏంది ఇది ప్లస్ లాస్ట్. చూడమ్మా ఇప్పుడు 2/3 ఇది ఏమవుతుంది మా రివర్స్ అవుతుంది 3/√11 tan ఇన్వర్స్ 3తో ఉండి చేయమ్మా 3t ప్లస్ 4/3 √11/3 ప్లస్ ఇక్కడ ఏమమ్మా ఈ 3కి క్యాన్సిల్ అవుతుంది, ఈ 3కి క్యాన్సిల్. ఇంకేముంది మనకు 2/√11 tan ఇన్వర్స్ 3t ప్లస్ 4/√11 ప్లస్ సి. లాస్ట్ ఇంకోటి ఉంది. ఎందుకు ఇక్కడ 3 ఇంటూ టీ అంటున్నాం. ఇక్కడ మనం టీ అంటే ఏమనుకున్నాం, ఇప్పుడు టీ అంటే ఏమనుకున్నాం టీ అంటే ఏమనుకున్నాం tan x/2 అనుకున్నాం. కాబట్టి tan x/2 దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. అంటే 2/√11 tan ఇన్వర్స్ 3
టీ అంటే tan x/2 ప్లస్ 4/√11 ప్లస్ సి. అయిపోయింది 7 మార్క్స్ 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మెథడ్లో 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి 7 మార్క్స్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. 7 మార్క్స్ ఇంపార్టెంట్. ఏం లేదు, ఈ మెథడ్లో ఏ మెథడ్ కనిపించినా ఏం రాసుకుంటావు, tan x/2 dx is equal to 2t/1 plus t square, sin x is equal cos x ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకేనా, చూసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చేస్తామండి. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చేస్తాం. ఒకసారి చూడండి. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మెథడ్లో ఏ మెథడ్ ఏ ప్రాబ్లం అడుగుతాడు. ఇప్పుడు 7 మార్క్స్ ఒక ప్రాబ్లం చెప్తారు. ఎందుకంటే మనకు మెథడ్స్ ఒక 5 ఉన్నాయి. ఆ 5లో ఇంపార్టెంట్ ఈ మెథడ్ ఒకటి. ఈ మెథడ్ చెప్తే ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకు మెథడ్స్ అయిపోయినట్లే. మెథడ్లో ఖచ్చితంగా అడుగుతాడు. మెథడ్ మిస్ అయిందా, రేడికేషన్ ఫార్ములా రేడికేషన్ ఫార్ములా అడుగుతాడు. ఓకేనా, చూడమా. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చేస్తున్నాడు. నెక్స్ట్ ప్రాబ్లం చూడు. 1/1 ప్లస్ sin x ప్లస్ cos x ఇంటూ dx. ఫస్ట్ ఏం తీసుకుంటావు దీనికి, ఈ మెథడ్లో ఏం తీసుకుంటావు, పుట్ tan x/2 is equal to t, dx is equal to 2dt/1 plus t square, sin x is equal to 2t/1 plus t square, cos x 1 minus t square by 1 plus t square. ఇంకా ప్రాబ్లమ్స్ అప్లై చేస్తాను. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ sin x అంటే ఏంటమ్మా 2t/1 plus t square ప్లస్ cos x అంటే అమ్మా 1 minus t square by 1 plus t square ఇంటూ dt. ఇక్కడ dx ఉంది. dx అంటే ఏం రాసుకుంటావు, 2dt/1 plus t square. ఇప్పుడు చూడమ్మా ప్రాబ్లం ఏదో చూడదాం. ఇంటిగ్రల్ 2dt/1 plus t square బై ఇక్కడ ఎందుకు రాస్తున్నా అంటే క్యాన్సిల్ చేయడానికి ఈజీగా వస్తాయి. చూడమ్మా ఇప్పుడు రాసుకుంటే 1 into 1 plus t square అంటే 1 plus t square ప్లస్ 2t ప్లస్ 1 minus t square బై కింద ఏమొస్తుందా 1 plus t square. 1 plus t square 1 plus t square క్యాన్సల్. 2 కాన్స్టెంట్ కాబట్టి 2 ముందు రాస్తున్నా. ఇంటిగ్రల్ 1 బై చూడమ్మా ఇక్కడ ఇంకే మిగిలింది 1 plus t square ప్లస్ 2t ప్లస్ 1 minus t square dt ఉంది. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయి అంటే చూడమ్మా ప్లస్ టీ స్క్వేర్, ఇక్కడ ప్లస్ టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ క్యాన్సిల్. ఇంకేముంది 2 ఇంటిగ్రల్ 1/2t ప్లస్ 1 ప్లస్ 1 2 ఇంటూ dt. చూడమ్మా 2 ఇంటిగ్రల్ 1 ఇక్కడ 2 కామన్ ఉందమ్మా. 2 కామన్ తీసే వస్తుంది t ప్లస్ 1 dt. నెక్స్ట్ చూడమ్మా 2 ఈ 2 బై 2 వచ్చాయి బై 2 ఇంటిగ్రల్ 1/t ప్లస్ 1 dt. ఈ 2కు క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా ఉందమ్మా ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx. ఫార్ములా ఏంది లాగ్ ఆఫ్ x ప్లస్ సి. ఇది ఫార్ములా కదా. కాబట్టి అప్పుడు ఏమైంది ఇక్కడ 1 వేసింది లాగ్ ఆఫ్ t ప్లస్ 1 ప్లస్ సి లాగ్ ఆఫ్ t అనుకుంటే ఏముందమ్మా tan x/2 ప్లస్ సి. అయిపోయిందమ్మా tan x/2 ప్లస్ సి. ఇప్పుడు 7 మార్క్స్ ఎంత ఈజీగా ఉందో. ఫస్ట్ ప్రాబ్లం ఒకటి కొద్దిగా సింపుల్ ఉంది. ఇది మనకు ఫార్ములా అయిపోయింది. ఎంత ఈజీగా చూడు. 2 మార్క్స్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్కి మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం
నేను చూడమ్మా నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రాబ్లం చేద్దాం. చూడమ్మా నెక్స్ట్ పాయింట్ 1/sin x ప్లస్ √3 cos x ఇంటూ dx. ఇది కూడా ఇంపార్టెంట్ మా చాలాసార్లు అడిగినా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చూడమ్మా ఒకసారి ఇలా ఫామ్ కనవస్తున్నాయి. ఇక్కడ √3 ఉందని కన్ఫ్యూజ్ కావద్దు. మనకు √3 ఉండేది sin x ప్లస్ cos x, అంటే a cos x ప్లస్ b sin x ఫామ్ లో ఉంది. ఏ ఫామ్ లో ఉంది? a cos x ప్లస్ b sin x ఫామ్ లో ఉంది. ఏ లేదంటే ఇక్కడ 1 ఉన్నది, గుర్తుపెట్టుకోండి. 1 ఉంటే a sin x ప్లస్ √3 cos x. ఆ ఫామ్ నుండి ఏం వస్తాము? tan x/2 is equal to d, dx is equal to 2 dt by 1 plus t square, sin x is equal to 2t by 1 plus t square, cos x is equal to 1 minus t square plus 1 plus t square. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. ఇంటిగ్రల్ 1/sin x అంటే ఏం తీసుకుంటామా? 2t by 1 plus t square plus √3. cos x అంటే ఏమమ్మా? 1 minus t square by 1 plus t square. dx అంటే 2 dt by 1 plus t square. ఓకేనా? చూడమ్మా ఇప్పుడు వేసుకునేవాళ్ళు. ఇంటిగ్రల్ 2 dt by 1 plus t square by, చూడమ్మా ఇప్పుడు ఇక్కడ 2t ప్లస్ √3తో దీని √3 ఇంటూ 1 √3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √3t square by ఎల్సిఎం 1 plus t square. 1 plus t square 1 plus t square క్యాన్సల్. 1 plus t square 1 plus t square క్యాన్సల్ అయిపోతాయి. మనం క్యాన్సల్ అయిపోయింది అనుకో మనకి ఏముంటాయి? 2 కాన్స్టెంట్ కాబట్టి 2 ముందు ఇంటిగ్రల్ dt బై, చూడమ్మా ఫస్ట్ మైనస్ √3 ఇంటూ టీ స్క్వేర్ 2t ప్లస్ √3 రాసుకుందాం. ఎందుకు? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ కాన్స్టెంట్ ఆ ఫార్ములా ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, ఎప్పుడైనా సరే టీ స్క్వేర్ అయినా ఎక్స్ స్క్వేర్ అయినా మనకు 1 ఉండాలి. ఇక్కడ √3 ఉంది కాబట్టి √3 అంటే 2/√3 మైనస్ కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఇంటిగ్రల్ 1 చూడమ్మా మైనస్ లోపల ఉంటాయి. ఓకేనా? ఇంకేముంది మనకి ఇక్కడ? టీ స్క్వేర్ మైనస్ 2t/√3 ప్లస్ √3/√3 dt. √3కి √3 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏముంటాయి? 2/√3 ఈక్వల్ టు, చూడమ్మా ఇంటిగ్రల్ 1 మైనస్ అది లోపల ఉంటుంది మా టీ స్క్వేర్ 2t/√3. ఇది ఏమవుతుంది? మైనస్ ఇచ్చినప్పుడు ఇది మైనస్ అవుతుంది. మైనస్ 1 ఇంటూ dt. ఇప్పుడు చూడండి ఇక్కడ హాఫ్ అనుకోవాలి, ఖచ్చితంగా ఇక్కడ హాఫ్ అనుకోవాలి. ఈ టర్మ్ను ఈ టర్మ్ ఇంతకుముందు చేసాం కదా, ఈ టర్మ్ అనుకుంటావు హాఫ్ అనుకుంటావు. హాఫ్ అంటే 2/√3 ఇంటూ నువ్వు హాఫ్ అనుకుంటావు. 2 క్యాన్సిల్ అయిపోతుంది మా 1/√3 వస్తుంది. అంటే 1/√3 వస్తే 1/√3 వస్తాయి కదా, ఎంత వస్తుంది? దాన్ని ఏం చేయాలా? మైనస్ చేసి స్క్వేర్ చేయాలి. చూడండి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఖచ్చితంగా గుర్తుండాలి. హాఫ్ అనుకునేది ఇంపార్టెంట్. చూడమ్మా ఇప్పుడు చేస్తాం 2/√3 ఇంటిగ్రల్ 1 మైనస్ ఉంది లోపల అట్లా ఉంది మైనస్. చూడమ్మా ఇప్పుడు టీ 2/√3 హాఫ్ అనుకున్నావు. 2 అయితే 1/√3 అంటే ఈ మొత్తాన్ని ఏం రాస్తాను? టీ మైనస్ 1/√3 హోల్ స్క్వేర్ మైనస్ ఇదంతా దాని స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, ఇక్కడ √3కి 3కి స్క్వేర్కి పోతే అంతే 3, పక్కన ఏముందమ్మా మైనస్ 1. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ చేసిన గుర్తుపెట్టుకో. దీన్ని హాఫ్ అనుకున్నావు, దీన్ని హాఫ్ అనుకున్నప్పుడు 1/2 హాఫ్ అనుకుంటే 1/2 ఈ 2కు ఈ 2కు క్యాన్సిల్ అయింది. ఇంకేముంది? 1/√3. అప్పుడు ఈ మొత్తం టర్మ్ వేస్తావు టీ మైనస్ 1/√3 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంత వస్తుంది అని చేయాలా? స్క్వేర్ చేసి మైనస్ చేయాలి. అప్పుడు మైనస్ 1 స్క్వేర్ అంటే 1, √3 అంటే ఇక్కడ √3 హోల్ స్క్వేర్ వస్తుంది. √2 స్క్వేర్ పోతే 3. ఆల్రెడీ ఇక్కడ నీకు 1 ఉంది కాబట్టి -1 రాష్ట్రం. అప్పుడు ఏమవుతుంది? 2/√3 ఇంటిగ్రల్ 1 మైనస్ అలాగే ఉంది, మైనస్ అలాగే పెట్టేది. చూడమ్మా ఇప్పుడు టీ మైనస్
1/√3 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ టర్మ్ అదే వేద్దాం. ఈ టర్మ్ ఉంది కదా, దీన్ని చేసుకోవాలి కదా, దీన్ని వేసుకుంటావు. -1/3 -1 ఉంది, -1 3 1 జా -3/3. ఇప్పుడు -4/3 ఏమవుతుంది, -4/3. అప్పుడు -4/3 dt వచ్చిందా. ఇప్పుడు ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది. ఎందుకంటే ఇక్కడ నీకు ఇది గుర్తుపెట్టుకో, మిస్ చేయకూడదు. మనకు ఒక ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా అంటే 1/a². చూడండి మనకు ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ 1/a² - x² dx 1/2a log of a plus x by a minus x plus c. ఫార్ములా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఆ ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాకి చేంజ్ చేస్తాను. ఇంటిగ్రల్ 1/a² minus x² dx is equal to 1 dx to 1/2a log of a plus x by a minus x plus c. చూడమ్మా ఇప్పుడు దానికి ఎలా అంటే 2/√3 ఇంటిగ్రల్. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే a² రావాలి, దీనికి స్క్వేర్ రావాలి. కాబట్టి స్క్వేర్ కన్నా ముందమ్మా ఈ మొత్తం టర్మ్ నేను ఇద్దరు తీసుకొస్తున్నా, ఈ టర్మ్ అదులు తీసుకున్నాం. అప్పుడు ఈ మైనస్ వదిలి పోతుందా, అప్పుడు మనకి ఏమొస్తుంది చూడు, నీకు ఇది a² రావాలి. కాబట్టి నేను చేస్తున్నా అంటే 1/4/3 హోల్ స్క్వేర్. అప్పుడు 3² అన్నప్పుడు 4/3 హోల్ స్క్వేర్ అన్నప్పుడు దీనికి ఏం రాసుకోవచ్చమ్మా, 2² రాసుకోవచ్చా. చూడమ్మా దీన్ని స్క్వేర్ రాస్తున్నా అంటే 2/3 హోల్ స్క్వేర్ ఇంటూ రూట్. చూడండి మళ్ళీ వాడుస్తున్నాడు, దీన్ని స్క్వేర్ రాసుకుంటాం అంటే 2/√3 హోల్ స్క్వేర్. 2² అంటే 4, రూట్ స్క్వేర్ పోతే 3 మైనస్ ఇది రాసేమ్మా t 1/√3 హోల్ స్క్వేర్ ఇంటూ dt. ఇప్పుడు మనకు ఫార్ములా ఎట్లా ఉంది, ఇంటిగ్రల్ 1/a² మైనస్ x². ఆ ఫార్ములా ఎక్కుతుందా. ఈ మైనస్ పోవడానికి ఈ 4/3 ముందు తీసుకొస్తున్నా, t -1/√3ని అవతల పంపిస్తున్నాం. అప్పుడు సరిపోయింది. అప్పుడు సరిపోతే మనకు ఇది ఏ ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ 1/a² - x² dx అంటే 1/2a log of a plus. ఆ ఫార్ములాకి చేంజ్ చేశారు. చూడమ్మా ఇప్పుడు 2/√3 1/2a 1/2 ఇంటూ ఏ అంటే ఎంతమ్మా 2/√3 ఇంటూ log of ఏ అంటే ఎంత మనకు, ఏ అంటే ఎంత 2/√3 ప్లస్ x అంటే ఎంతమ్మా t -1/√3 బై ఏ మైనస్ ఏ అంటే 2/√3 మైనస్ t అంటే ఎంతమ్మా t -1/√3 ప్లస్ c. చూడండి ఏ కొంచెం ఎత్తిపోయినా ఎత్తిపోతాయి కదా కాలం. 2/√3 మనకు ప్రాబ్లం వచ్చింది. 1/2a 1/2 ఏ అంటే ఎంత మనకు 2/√3 లాగ్ ఏ అంటే ఎంతమ్మా 2/√3 కదా 2/√3 ప్లస్ x అంటే t -1/√3 ఏ మైనస్ ఏ అంటే ఎంత 2/√3 మైనస్ 2 ఇంటూ -1/√3 ఇటుగా అయిపోయింది. ఇక్కడ కొంచెం ఎక్స్చేంజ్ లాస్ట్ ఆన్సర్ రాయాలా, ఒకసారి చూడండి నోట్ చేసుకుని నేను రాసిస్తాను. చూడమ్మా ఆన్సర్ రాదు మీకు. చూడమ్మా ఆన్సర్ చూడు, ఇప్పుడు ఆన్సర్ చూడండి 2/√3 1/2 ఇంటూ 2/√3 log of ఏముంది 2/√3 ప్లస్ t -1/√3 బై 2/√3 మైనస్ t -1/√3 ప్లస్ c. ఇది మాట. ఇప్పుడు చూడమే ఇక్కడ 2/√3 1/2 ఇది పోతే ఇది ఏమవుతుంది చేంజ్ అవుతుందా, పైకి పోతుందా అంటే √3 ఇంటూ 2. ఈ √3కి ఈ √3 కాదు,
ఈ 2కి ఇటు క్యాన్సల్ ఏమొస్తుంది ఇంకా 1/2 వస్తుంది. నెక్స్ట్ లాగ్ ఆఫ్ ఇక్కడ 2 ఇంటూ ఎల్సిఎం వస్తుంది √3 ఎల్సిఎం 2 ప్లస్ √3 ఇంటూ టీ మైనస్ 1 ఇక్కడ 2 క్రాస్ మల్టిప్లై చేస్తామా మైనస్ √3 ఇంటూ 2 మైనస్ మైనస్ ప్లస్ 1/√3 ప్లస్ √3 క్యాన్సల్. ఇదంతా పోనీ వస్తాయి మనకు 1/2 లాగ్ ఆఫ్ మాడ్యులస్ 2 ప్లస్ √3 టీ టీ అంటే అనుకున్నామా tan x/2 tan x/2 మైనస్ 1 ఇక్కడ వేస్తామా 2 మైనస్ √3 tan x/2 ప్లస్ 1 ప్లస్ లాస్ట్ ఆన్సర్ అయిపోయామంట 1/2 లాగ్ ఆఫ్ మాడ్యులస్ చూడమ్మా ఇక్కడ 2 ఉంది మైనస్ 1 2లో 1 పోతే 1 ప్లస్ √3 tan x/2 బై 2 ప్లస్ 1 3 మైనస్ √3 tan x/2 ప్లస్ అయిపోయింది 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనికి ఇది ఆన్సర్ అయిపోయింది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము దీంట్లో ఏదో ఒకటి కంపల్సరీ అడుగుతాడు ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే చేసుకోవచ్చు మనం ఇది లాస్ట్ చూడము ఒకసారి ఇది ఎలా ఉంది ఇంటిగ్రల్ 1/4 ప్లస్ 5 sin x అంటే ఏం రాస్తాం ఇంటిగ్రల్ 1/4 ప్లస్ 5 sin x అంటే ఏం రాస్తామా 2t/1 ప్లస్ t² ఇంటూ dt క్రాస్ మల్టిప్లై చేస్తే ఇంటిగ్రల్ 1/4 ప్లస్ 4t² ప్లస్ 5 2 10t అవుతుంది. అప్పుడు నీకు ఏమవుతుంది 4t² ప్లస్ 10t ప్లస్ 4 కామన్ తీస్తే చేసుకుంటే పోతుంది ఓకేనా. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చేసుకోండి నోట్ చేసుకోండి.